నేను కాళీఘాట్ దర్శనానికి వెళ్తున్నాం. వ్యూ అయితే బాగాలేదు, చెత్తలా ఉంది. హోటల్ పేరు పార్క్ ప్రైమ్ హోటల్, భవానీపూర్లో. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో బెంగళూరు నుంచి కోల్కతాకి స్టార్ట్ అయిపోయాను. డీజీ యాత్ర చేసేసుకున్నాను. చాలా రష్ ఉండే ఎయిర్పోర్ట్ అయితే ఆ రోజు, అండ్ మార్నింగే ఉండే మా ఫ్లైట్. సో లాంజ్లో బ్రేక్ఫాస్ట్ అవంతా చేసేసి ఫ్లైట్ ఎక్కేసాను. ఇంకా ఫ్లైట్ జర్నీ మాకు 2 hours. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను, పడుకునిపోయాను ఫ్లైట్లో అయితే. ఫ్లైట్ నుంచి ఇంకా దిగాక డైరెక్ట్ హోటల్ వెళ్ళిపోయాను. ఫుల్ టైర్డ్ అయిపోయాను కాబట్టి స్లీప్ వేసేసాను. సో ఏం రికార్డ్ చేయలేకపోయాను. పొద్దున్న లేచిన వెంటనే ఇది మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ద నెక్స్ట్ వీడియో నేను షూట్ చేసింది ఆఫ్టర్ వన్స్ నేను సెటిల్ అయ్యాక నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. వీడియో వచ్చేసి నేను కోల్కతాకి వచ్చేసాను. ఇప్పుడు కంపెనీ ఇచ్చిన హోటల్లోనే స్టే చేస్తున్నాను. సో ఈరోజు ప్లాన్స్ ఏమంటే, ఆఫీస్ ఆల్రెడీ అయిపోయింది నాకు. పొద్దున్న 5 నుంచి డిపెండ్స్ 6-7 వరకు ఉంటుంది. ఇప్పుడు నేను అన్నయ్య కలిసి కాళీఘాట్కి వెళ్దాం అనుకుంటున్నా. మా కజిన్ బ్రదర్ ఇక్కడే ఉంటున్నాడు, పెద్దమ్మ వాళ్ళ కొడుకు. ఇక్కడంతా సెటిల్ అయ్యాక నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఫస్ట్ వీక్ ఆఫ్ వచ్చినప్పుడు నేను చాలా పీజీస్ లిస్ట్ చేసుకున్నాను నైట్, అండ్ పొద్దున్న ఏ పీజీకి వెళ్ళాలనుకున్నాను. వెళ్ళి చూసినప్పుడు అసలు బెంగళూరు లాగా మీకు పీజీస్ ఉండవు, హైఫైగా అయితే అసలు ఉండవు. పీజీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. రూమ్ ఉంటే బాత్రూమ్ బయట ఉంటుంది. ఒకవేళ బాత్రూమ్ లోపల ఉంటే రూమ్ చిన్నగా, బాత్రూమ్ చిన్నగా ఉంటుంది. అండ్ డబల్ షేరింగ్ 16,000-17,000 తీసుకుంటారు. ఇక్కడ ఉన్న వెదర్ వల్ల ఎవ్రీ పీజీలో మీకు ఆఫ్ కోర్స్ ఏసీ అనేది కామన్ థింగ్, ఏసీ పక్కా ఉంటుంది. బట్ దే మెన్షన్ దట్ మిగతా బిల్ అంతా వాళ్ళు బేర్ చేస్తారు, బట్ ద ఏసీ బిల్ ఈజ్ అపాన్ యూ. మీ రూమ్మేట్ మీరు షేర్ చేసుకోవాలి ఏసీ బిల్ అనేది. అండ్ ఫుడ్ అవంతా అయితే ఆఫ్కోర్స్ ఇన్ బెంగాలీ స్టైల్. ఇఫ్ ఒకవేళ నార్త్ పీజీ అలా అయితే మీకు మార్వాడి ఫుడ్ అవంతా దొరుకుతుంది. బట్ నాకు అసలు కంఫర్టబుల్ అనిపించలేదు పీజీస్ అయితే. ఎందుకో పీజీస్ అన్నీ సిటీలో ఉన్నాయి. నాకు వచ్చిన జాబ్ హౌరా. సో హౌరా ఈజ్ కైండ్ ఆఫ్ అవుట్స్కట్స్, కొంచెం బయట ఉంటుంది. మెయిన్ సిటీ నుంచి బయట ఉంటుంది. నేను ఇప్పుడు ఉన్నది నా హోటల్ అనేది మెయిన్ సిటీలో ఉంది. నాకు హోటల్కి 10 kilometers దూరం. రోజు నేను 40 minutes ట్రావెలింగ్ అంటే నాకు చాలా కష్టమవుతుంది. ఏంటంటే ఊబర్లో మీకు అస్సలు ఆటోస్ అనేవి ఉండవు. ఆర్ఎల్స్ బైక్, ఆర్ఎల్స్ మీకు కార్, ఈ రెండే ఆప్షన్స్. తర్వాత మెట్రో. తర్వాత మీకు ఆటోస్ కావాలి అనుకుంటే బయట మాట్లాడుకో మీరు వెళ్ళాలి, కానీ అప్పటికప్పుడు మీకు ఆటోస్ అంటే కష్టం అవుతుంది. కోల్కతా ఈజ్ వెల్ కనెక్టెడ్ సిటీ విత్ మెట్రో. ప్లేసెస్ అన్నీ బాగా కనెక్ట్ అయ్యి ఉంటాయి. బట్ స్టిల్ మీరు ట్రావెలింగ్ తీసుకోగలను అన్నప్పుడు యూ కెన్ స్టే ఇన్ సిటీ అండ్ గో టు హౌరా. బట్ ఇఫ్ నాట్, దెన్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఇంత ట్రావెలింగ్. బికాస్ ఆల్రెడీ మన డే చాలా హెక్టిక్గా నడుస్తూ ఉంటుంది ఆఫీస్ వల్ల. అండ్ ఈవెన్ తో మీకు ఇంత ట్రావెలింగ్ అయ్యి మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి యూ విల్ బి డెడ్. సో నేను అసలు ట్రావెలింగ్ తీసుకోవాలని కాన్సెప్ట్లోనే పెట్టుకోలేదు. చాలా పీజీస్ చూసిన తర్వాత దెన్ ఐ గాట్ డిసైడెడ్, నేను డిసైడ్ అయ్యాను నాకు పీజీ సెట్ కావు, ఐ హ్యావ్ టు షిఫ్ట్ ఫర్ ఫ్లాట్. ఫ్లాట్స్లో ఒకవేళ ఫుల్లీ ఫర్నిష్డ్ అవన్నీ చూస్తే, నేను సిటీస్లో ఇక్కడ హౌసింగ్ కామ్ నో బ్రోకర్ యాప్ అయితే ఇక్కడ లేదు. అండ్ హౌసింగ్ కామ్ అయితే నేను మోస్ట్లీ యూస్ చేశాను. అందులో నేను చూస్తుంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఓన్లీ రూమ్ మాత్రమే ఇస్తున్నారు, ఫుల్లీ ఫర్నిష్డ్ కూడా కాదు. బెడ్ అవేమి ఇవ్వట్లేదు. సో చాలా ఇల్లులు కూడా చూసి అండ్ దెన్ ఐ కమ్ ఇంకా నా వల్ల కాదు, ఐ కాన్ స్టే ఇన్ పీజీ. అండ్ రోజు ట్రావెలింగ్ అంటే నాకు ఇంత కష్టం. అండ్ హౌరాలో మనకి ఫ్లాట్ పీజీ కావాలంటే సిటీలోనే ఇంత దారుణంగా ఉన్నాయంటే ఇంకా హౌరాలో ఇంకా దారుణంగా ఉంటాయి. సో నేను ఇంకా వద్దు, నా వల్ల కాదు అని చెప్పి దెన్ ఐ స్టాప్ సర్చింగ్ ఆఫ్ ఫ్లాట్స్.
నెక్స్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా మేనేజర్ అడిగారు ఏమైనా ఫ్లాట్ దొరికిందా ఏంటి అంటే లేదు నాకేం దొరకలేదు, ఐఎమ్ థింకింగ్ టు క్విట్ దిస్ జాబ్ అని చెప్పి అనుకున్నా. బికాస్ నాకు ఈ వెదర్ ఎందుకో సెట్ కావట్లేదు అని చెప్పాను నేను. సో హీ విల్ బి లైక్ లేదు ఐ విల్ ఫైన్ ఫర్ యూ, విల్ ఫైన్ అని చెప్పేసి అతను కూర్చో ఎతికితే దెన్ వాళ్ళకి ఆల్రెడీ కనెక్షన్ బాగానే ఉంటుంది బికాస్ దే ఆర్ ఫ్రమ్ దిస్ సిటీ కాబట్టి. సో నాకు నా ఆఫీస్ ఉన్న 100 మీటర్స్ దూరంలోనే ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ చాలా బాగుంది. అసలు బయట అంటే హౌరా అంటే అలానే ఉంటుంది, బట్ అసలు అక్కడ అలాంటి ఫ్లాట్ దొరకడం అంటేనే చాలా కష్టం. అండ్ ఓనర్ నాకు ఏసీ, ఫ్రిడ్జ్, కాట్ ఇవన్నీ ఇస్తానన్నాడు కాబట్టి నాకు పెద్దగా హెక్టిక్ అనిపించలేదు. దెన్ ఐ థాట్ లైక్ ఐ విల్ స్టే. అండ్ ఆఫ్టర్ దట్ ఫర్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఫర్ నౌ. అగ్రిమెంట్ అవంతా అయిపోయింది. సో ఇప్పుడు ఈ హోటల్ వచ్చేసి నాకు ఒక 15 days ఇచ్చారు. 15 days లోపేనే నేను షిఫ్ట్ అయిపోవాలి నా ఇంటికి. సో ఈ లోపే మాకు దసరా, మా ఇంట్లో కూడా దసరా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మాకు మిల్ ఉంది కాబట్టి. సో ఇట్స్ లైక్ చిన్నప్పటి నుంచి మాకు పెద్ద ఫెస్టివల్ అంటే దసరా. సో 3 years నేను డిగ్రీ బెంగళూరులో ఉండడం వల్ల నాకు వెళ్ళడం వీలు కాలేదు. సో దిస్ ఈజ్ ఆఫ్టర్ 3 years నేను వెళ్దాం అనుకున్నా. బికాజ్ ఇక్కడ దసరా కాబట్టి ఇక్కడ కూడా హాలిడేస్ ఇచ్చారు ఆఫీస్ వాళ్ళు కూడా. సమ్ 10 days అలా హాలిడేస్ ఇచ్చారు. సో నేను 26th నుంచి 3rd వరకు బుక్ చేసుకున్నాను ఆ ఫ్లైట్స్ని. సో ఐ గో టు మై హోమ్. అనే నేను కాళీఘాట్ దర్శనానికి వెళ్తున్నాం, మీకు కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. అనే నేను కాళీఘాట్ దర్శనానికి వెళ్తున్నాం, మీకు కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఐ గెస్ నేను ఆల్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను. వాట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ విత్ కోల్కతా అండ్ ఆల్. సో ఇట్ వాస్ గుడ్, బాగుండు. ట్రాన్స్పోర్ట్ అండ్ సిటీ, పీసెస్, ఫ్లాట్ అన్నిటి గురించి. ఒకవేళ మీలో ఎవరైనా వస్తున్నట్టు అయితే దెన్ కొలీగ్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఒకసారి మీ కొలీగ్స్ని అడిగి ట్రై చేయండి. బికాజ్ వాళ్ళు ఇక్కడ ముందు నుంచే ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి. దట్ మేక్స్ మోర్ ఈజీ టు ఫైండ్ ఎ వే. లెట్ మీ షో యూ మై హోటల్, హౌ నైస్ ఇట్ ఈస్. వ్యూ అయితే బాగాలేదు, చెత్తలా ఉంది. నాకు ఇచ్చిన హోటల్ పేరు పార్క్ ప్రైమ్ హోటల్, భవానీపూర్లో ఉంది. ద హోటల్ వాజ్ సో గుడ్ అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. అన్నయ్య వచ్చేసాడు, ఇంకా స్టార్ట్ అయిపోయాము. మెట్రోలో వెళ్దాం అనుకున్నాం, ఇంకా దారిలో పానీపూరి కనిపిస్తే పానీపూరి తినేసి ఇంకా మెట్రో ఎక్కేసాం. మెట్రో దిగిపోయిన వెంటనే కాళీఘాట్ టెంపుల్ వచ్చి వాకబుల్ డిస్టెన్స్ మెట్రో నుండి. సో ఇంకా నడుచుకొని వెళ్ళిపోయాము. అక్కడ నుంచి కాళీఘాట్ టెంపుల్ సందుల్లో ఉంటుంది. సో కొంచెం నడుచుకో వెళ్ళాలి లోపలికి. నవరాత్రి టైంలో వెళ్ళాం కాబట్టి చాలా రష్ ఉండే ఆ రోజు టెంపుల్ అయితే. ఇంకా ఎలా ఒకలాగా దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలు ఇస్తున్నారు, ఇంకా తినేసి ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్లో యూనిక్గా నాకేమనిపించింది అంటే అమ్మవారు ఉన్న చోట కింద ఫ్లోర్ మీద పారాని వేస్తున్నారు. అక్కడ వచ్చిన ప్రతి వాళ్ళకి ఆ పారాని మొత్తం కాలుకి అంటుకుంటుంది. చాలా బాగా అనిపించింది నాకైతే. దర్శనం అంతా అయిపోయింది కాబట్టి ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి మేము మాల్కి వెళ్దాం అనుకున్నాము. సో మాల్లో కూడా కొంతసేపు అటు ఇటు తిరిగేసి వచ్చేసాం. ఇది సౌత్ సిటీ మాల్ కోల్కతాలో, చాలా పెద్ద మాల్ కోల్కతాలో ఇది.
సో చాలా బాగుంది మాల్ అయితే. అండ్ మంచిగా డెకరేట్ చేశారు మధ్యలో అమ్మవారు పెట్టేసి. ఇక్కడ అమ్మవారి పండుగలు అయితే చాలా బాగా చేస్తారు, చూడవలసింది అసలు. వన్స్ ఇన్ ఎ లైఫ్ మీరు వెళ్ళి విజిట్ చేయాలి. ఓకే గైస్, బాయ్.